ఈ గడిచిన 4 నెలల్లో ఏదైనా విషాదకరమైనటువంటి వార్త మీ ఇళ్లలో నడిచిందేమో, కొన్ని విషాదాలతో మీరు నిండిపోయారేమో. కానీ ప్రభు చెప్తున్నారు, మరి ఇంక ఎన్నడూ నువ్వు అలాంటి విషాదకరమైనటువంటి దినములు చూడవు. కొంతమంది అనుకుంటున్నారు, ఈ 2025 సంవత్సరం వచ్చింది, నా లైఫ్లో ఏదో కొత్త పరిణామాలు నేను చూస్తానని అనుకున్నాను, కానీ గడిచిన సంవత్సరాల కన్నా కూడా వరస్ట్గా ఉంది నాకు ఈ ఇయర్ అని అనుకుంటున్నారేమో. అయితే ప్రభు మీతో మాట్లాడుతున్నారు, మీరు విశ్వసిస్తే, మీరు నమ్మితే ఒక్క దినములో కూడా దేవుడు అద్భుతం చేయగలడండి. నమ్మిన వారి ఎడల ఆయన కార్యాలు జరుగుతాయంట, ఆయన సూచక్రియలు జరుగుతాయంట. నమ్మాలి మనం దేవుణ్ణి. దీవెనలు వచ్చినా దీవెనలు కలగకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి భరోసా ఎంతమందికి అయితే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు ఫలిస్తారు. హల్లెలూయా. నోవాహు అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఏం జరుగుతుందో అని అనుకున్నాడు, కానీ దేవుడు ఆయనతో ఉన్నాడు అన్న విషయాన్ని మాత్రం ఆయన మర్చిపోలేదు. అందుకనే దేవుడు ఆయన విశ్వాసాన్ని చూసి, ఆయన నీతిని చూసి, ఆయన విధేయతను చూసి ఆయన కోసం తిరిగి మరలా భూమిని అంతా సృష్టించాడు. ఈరోజు నీ యొక్క చేదైన పరిస్థితుల్లో కూడా, నీ విషాదకరమైనటువంటి స్థితిలో కూడా నువ్వు దేవుడిని అంటిపెట్టుకుని ఉంటే, నీ కోసము, కేవలం నీ కోసము దేవుడు కొత్త జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు, కొత్త పరిస్థితులు నీ కోసం సృష్టిస్తాడు. నువ్వు నమ్ముచున్నావా? నువ్వు దానికి అంగీకరిస్తావా? అయితే నువ్వు గొప్ప కార్యాలను యేసుక్రీస్తు వారి నామంలో నువ్వు పొందుకుంటావు.